నాగరాజు గారు, డబ్బు చేతిలో ఉంటే చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. అనవసరం వాటికి ఎక్కువ ఖర్చు పెట్టకపోతే చేతులకు డబ్బులు వస్తలేదు. దీనికి అధిగమించడం ఎలా? రైట్ ఫెంటాస్టిక్. సో, నాగరాజు గారు ఇదేంటంటే ఈ ఖర్చు పెట్టకపోతే చేతులకు డబ్బులు రావట్లేదు అనేది మటుకు కంపల్సరీగా డెఫినిట్‌గా ఇది మీ యొక్క మనసులో ఏర్పడ్డ బిలీఫ్ అండి. అదొక నమ్మకం. మీరు ఆ నమ్మకాన్ని ఎక్కడి నుంచి పొందారో, ఎక్కడి నుంచి పోషించారో తెలీదు గానీ, మొత్తానికి ఖర్చు పెట్టకపోతే డబ్బులు రావు అనేది ఒక అపనమ్మకం అది. ఎందుకంటే ఖర్చు పెడితేనే డబ్బులు రావాలి అంటే వాళ్ళ ఖర్చుల్ని మించి వందల రెట్లు, వేల రెట్లు సంపాదిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే ఖర్చు పెడితేనే డబ్బులొచ్చేటట్టయితే అంటే డబ్బులు ఎంత ఖర్చు పెడితే అంత వచ్చేటట్టయితే లేదా డబ్బులు ఖర్చు పెడితేనే వచ్చేటట్టయితే వాళ్ళ అవసరానికి మించి, ఖర్చులను మించి వందల, వేల రెట్లు సంపాదిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా సంపాదించగలుగుతున్నారు? సో, ఏంటంటే ఖర్చు పెడితే డబ్బులు రావాలి. ఖర్చు పెట్టడం అనేది చెయ్యాలి. ఆ ఖర్చు పెట్టేటప్పుడు అది ఎందుకంటే ఆ మనీ సర్క్యులేషన్ అనేది అవ్వాలి. బయటికెళ్ళాలి, లోపల రావాలి, బయటికెళ్ళాలి, లోపల రావాలి. ఇది మనీ సర్క్యులేషన్ అనేది అవ్వాలి కాబట్టి మనం ఖర్చు పెట్టాలి. దట్స్ ఓకే. కానీ ఖర్చు పెడితేనే డబ్బులొస్తాయి అనేది మటుకు అపనమ్మకం. అదొక లిమిటింగ్ బిలీఫ్. బీ కేర్‌ఫుల్ అబౌట్ ఇట్. డబ్బులు అంటే ఖర్చు పెట్టొద్దు అని కాదండి. డబ్బులు ఖర్చు పెట్టండి. యాక్చువల్‌గా నన్నడిగితే మీరిప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టండి. కానీ అవసరమైన వాటికి ఖర్చు పెట్టండి. దీనికో సింపుల్ కాన్సెప్ట్ అండి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిని లాక్ చేయండి. లాక్ చేయండి అంటే బుక్‌లో రాయండి. ఒక చిన్న పాకెట్ బుక్ లాంటిది పెట్టుకొని ఆ పాకెట్ బుక్‌లో మీరు టీ తాగితే టీ తాగానని, లేతే కాఫీ తాగితే కాఫీ తాగానని, లేదా బస్సు టికెట్ తీసుకున్నానని గాని, లేతే ఎవరైనా బిచ్చగాడికి ఓ రూ. 2 ఇచ్చేస్తే రూ. 2 ఇచ్చానని గాని, అలా ప్రతి చిన్న ఖర్చుని కూడా మీరు బుక్‌లో రాస్తూ ఉండండి. రాసి డైలీ నైట్ పడుకునే ముందు ఒకసారి చూడండి. ఒకసారి చూసి దాంట్లో వేస్ట్ అనుకున్న ఖర్చుని రెడ్ ఇంక్ తోటి అట్లా సర్కిల్ చేయండి. ఇలా చేయటం మొదలుపెట్టండి. వితిన్ 1 మంత్ మీకు అనవసరమైన ఖర్చులు మీరే ఆటోమేటిక్‌గా మానేస్తారు. అదేంటంటే అనవసరమైన ఖర్చు అనేది మనం చేసిన తర్వాత గమనిస్తాం కాబట్టి మీకొస్తున్నటువంటి ప్రాబ్లమ్ కాదది. మీరది మార్కింగ్ ఎప్పుడైతే రెడ్ ఇంక్‌తో రౌండ్ అప్ చేస్తుంటారో అంటే ఇది అనవసరంగా ఖర్చు పెట్టాను. ఇది అవసరం లేకపోయినా ఖర్చు పెట్టాను. ఇది అవసరం లేకపోయినా ఖర్చు పెట్టాను. అని ఎప్పుడైతే మీరు రౌండ్ అప్ చేస్తూ ఉంటారో వితిన్ 1 ఆర్ 2 వీక్స్ మీ మైండ్ దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అది ఏమైతుందంటే ఖర్చు పెట్టిన తర్వాత కాకుండా పెట్టక ముందు నుంచే అది నోటీస్ చేసి మిమ్మల్ని ఆపటం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ హాఫ్‌ది. సెకండ్ హాఫ్‌ది మట్టుకు మీరు ఖర్చు పెట్టకపోతే డబ్బులు రావట్లేదు అనేది లిమిటింగ్ బిలీఫ్. దాంట్లోంచి మీరు అతి తొందరగా బయటికి వచ్చి తీరాలి. రాకపోతే గనక మీరు 10,00,00,000 సంపాదించినా 10,00,00,000 ఖర్చు పెడితేనే మళ్ళీ డబ్బులొస్తాయనుకుంటే సంపాదించిన 10,00,00,000 మళ్ళీ ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ టైమ్ ఎలా వస్తాయి? ఏమొస్తాయి? ఏంటి? అనేది మరి సేవింగ్ పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్స్ పరిస్థితి ఏంటి? ఇంట్లో పిల్లల భవిష్యత్తుకి ఏంటి? మీ భవిష్యత్తుకి ఏంటి? ఫ్యూచర్‌కి డబ్బులు హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటది. వాటి పరిస్థితి ఏంటి? అది చాలా కాన్సిక్వెన్సెస్ చాలా డేంజరస్‌గా ఉంటాయి. ఈ థాట్ ప్రాసెస్ ఉంటే గనక. ఈ బిలీఫ్ సిస్టమ్ ఇలాగే ఉంటే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. సో, నేను చెప్పేది ఈ ఈ యొక్క లోయెస్ట్ వెర్షన్ అనమాట. ఈ లోయెస్ట్ వెర్షన్ ఎవరైనా సరే ఈవెన్ నేనైనా సరే, మీరైనా సరే ఇప్పుడు ముఖేష్ అంబానీ గనక ఆల్ ఇండియాలో నంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇండియాలోకెల్లా రిచెస్ట్ పర్సన్ ఈయన అని చెప్పి మనం అనుకున్నా, లేతే బిల్ గేట్స్ లాంటి వాళ్ళని తీసుకున్నా, కార్లోస్ స్లిమ్ లాంటి వాళ్ళని తీసుకున్నా, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళని తీసుకున్నా, అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరిని తీసుకున్నా సరే, వాళ్ళు వాళ్ళ దృష్టిలో లోయెస్ట్ వెర్షన్. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్‌కి, వాళ్ళ మానసిక స్థితికి లోయెస్ట్ వెర్షన్ అనమాట. అంటే అంతకు మించి తగ్గితే బాగోదు. ఇంతకంటే తగ్గకూడదు. ఇంతకంటే తక్కువ తగ్గితే నా దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను అనుకున్నటువంటి వాళ్ళే అంటే వాళ్ళ ఆ స్థాయిలోనే ఎవరైనా ఉండేది.